మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సరం చివరి మాసంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి వీటిని ఎలా తొలగించుకోవాలి, అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శని భగవానుడు సంచార స్థితి. 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రాజ్యస్థానంలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, 5 గ్రహాలు అద్భుతంగా యోగించే కాలం ఉంటుంది. అదే కాకుండా ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి. సంవత్సరము ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తమం. అప్పులు ఇవ్వకపోవడము యోగదాయకం. ఉండబడిన దాంట్లో ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, అసలు సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు కానీ, దగ్గు సమస్యలు కానీ, జ్వరం వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఇదే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరము. చిన్న చిన్న విషయాలకు, గొడవలు కానీ, వాగ్వివాదాలకు వెళ్ళకపోవడం యోగదాయకం. మీరు ప్రయాణం చేస్తున్న వాహనాలు తగు స్పీడ్లో వెళ్ళడము, వీలైనంత వరకు వేగ నియంత్రణ మంచిదని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో జలగండాలు, వాయుగండాలు, శత్రువులతో యుద్ధం వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది. యుద్ధం అనగా మాటల యుద్ధం కానీ, ఏదో ఎక్కడో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో తెల్లటి కొబ్బరికాయలో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, అయ్యప్ప స్వాములకు కానీ, బ్రాహ్మణుడికి కానీ, సాకలి వాళ్ళకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు ఆదివారం అమావాస్య,
కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేరు తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.